అందరికీ నమస్కారం. మన భాష చాలా అందమైనది, చాలా తీయనైనది. ఎంత బాగా మాట్లాడగలిగితే, ఎంత బాగా ఉచ్చరిస్తే దాని అందం అంత బాగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం తెలుగు భాష ఉచ్చారణ వింటూ ఉంటే ఒక్కొక్కసారి చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. చాలా భాషల తాలూకా ముక్కలు అందులో కలిపేసి ఎన్ని వంకలు తిప్పి మాట్లాడగలిగితే అన్ని వంకలు తిప్పి మాట్లాడుతుంటే నాలాంటి భాషాభిమానులకి కొంచెం బాధగా అనిపిస్తోంది. అయితే భాషలో కొన్ని అక్షరాలు ఉన్నాయి. వాటిని ఏ విధంగా ఉచ్చరించాలో ఆ విధంగా ఉచ్చరిస్తే అది ఆ భాషకి కావలసిన సొగసుని, సౌందర్యాన్ని, వేగాన్ని, వడిని, అందాన్ని అన్నిటినీ ఇస్తుంది. అదే కొన్ని ఉదాహరణకు చెప్పుకుందాం. నిఖిల్ని పిలవకండి, నిఖిల్ అని పిలవండి. అలాగే మేఘన అని పిలవకండి, మేఘన అని పిలుద్దాం. ఛాయలో నిలబడొద్దు, ఛాయలో నిలబడదాం. అలాగే కఠినంగా మాట్లాడొద్దు, కఠినంగా మాట్లాడాలి అవసరమైనప్పుడు. అలాగే కథ చెప్పొద్దండి, కథ చెప్పుదాం, కథ చెప్పుదాం. అలాగే ధనాన్ని సంపాదించడం కాదు, ధనాన్ని సంపాదిద్దాం. సరళంగా మాట్లాడడం కాదు, సరళంగా మాట్లాడడం. నిరాశపడడం కాదు, ఆశపడదాం. అలాగే భాష భాష మాట్లాడదాం, భాష కాదు. అలాగే ఫలదానం చేయడం కాదు, ఫలదానం చేద్దాం. ఇలాగా ప్రతి అక్షరాన్ని మన బాధ అంతటిని కూడా ధాలో చూపించాలి. బాధ అని మనం ప్రొనౌన్స్ చేస్తే అది కరెక్ట్ వర్డ్ అవుతుంది. అలాగే మన భాషని తమాషా చేయొద్దండి, తమాషాగా మాట్లాడి దాని అందాన్ని మరింతగా ఇనుమడింపజేద్దాం. ఈ విధంగా భాషను మాట్లాడడం అనేది చాలా అవసరం. అలాగే ప్రతి ప్రాంతానికి ఒక మాండలికం ఉంటుంది. ఆ మాండలికంలో మాట్లాడితే దాని అందం దాందే. మాండలికాన్ని మనం తప్పు పట్టలేము. ఆ మాండలికంలో ఆ పదాన్ని ఆ విధంగానే పలుకుతారు. మాండలికంలో ఎలా మాట్లాడినా ఆ భాషకి ఆ అందం వస్తుంది. కానీ స్వచ్ఛమైన తెలుగు మాట్లాడేటప్పుడు మాత్రం ఏ పదాన్ని ఏ విధంగా, ఏ అక్షరాన్ని ఏ విధంగా మనం ఉచ్చరించాలో ఆ విధంగా ఉచ్చరిస్తేనే మన భాషకి అందం అండి. మన భాషకి సొగసు, సౌందర్యం ఇనుమడిస్తాయి. అసలు ఈ వీడియో చేయాలని నాకు ఎందుకు అనిపించిందంటే, పిల్ల జన్మిందార్ సినిమాలో ఎంఎస్ నారాయణ, రావు రమేష్, నానీల మధ్యని కొన్ని డైలాగ్స్ ఉంటాయి. అందులో ఎంఎస్ నారాయణ మళ్ళీ పెళ్ళి, కళ్ళు అనమంటే కళ్ళు అంటారు. అర్థమే మారిపోయింది కదండి. కళ్ళుకి అర్థం మారిపోవడంతో అతను తన శిష్యులకి సహస్రంలో ఇంపోజిషన్ ఇస్తాడు. విశ్వక్సేనుడి పుత్రరత్నం పేరు 1000 సార్లు రాయమని ఇంపోజిషన్ ఇస్తాడు. భాషాభిమానికి అలా ఉంటుందండి. భాషని సంకరం చేసినా లేదా భాషను ఖూనీ చేసినా చాలా బాధ కలుగుతుంది అని ఆ సినిమాని చూస్తే నాకు అనిపించింది. అదే నాకు ఇన్స్పిరేషను. అందుకనే ఈ వీడియో చేయాలనిపించి చేశాను.